పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అందరం కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నటువంటి ఈ కార్తీక మాసంలో మనం ప్రవేశించి ఈ సాధన అనేటటువంటి కార్యక్రమంలో ఎన్నో సాధనాపరమైనటువంటి విషయాలని విని తమ జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకొని తద్వారా జ్ఞానము ఆనందము అనేటటువంటి చక్కటి స్థితికి ఆ స్థితి శాశ్వతమై స్థిరమై ఉండేలా అందరూ కూడా సాధన చేస్తున్నటువంటి సాధకులందరికీ కూడా సుస్వాగతం. మనం భగవద్గీత అనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి మానవ ధర్మానికి సంబంధించినటువంటిది కానీ లేదంటే మనిషిని ముందుకు నడిపించి మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి తద్వారా అతనిలో పెంచవలసినటువంటి జ్ఞానాన్ని పెంచి మరి మనం అనుకునేటటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటటువంటి మన అంతఃశత్రువులను మనమే జయించి జయించగలమా అనే మనకి ఒక ప్రశ్న పుడుతుంది. జయించటం అన్నది కుదరదు కానివ్వండి, అట్లీస్ట్ మనం వాటితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అంటే వాటితో ఫ్రెండ్షిప్ చేస్తూ వాటిని మనకు కావలసిన విధంగా మనం మలుచుకుంటూ మనం వాటిని మనకు అనుగుణంగా మనం మార్చుకోవచ్చు. అది మాత్రం గ్యారంటీగా మనం చేయగలం. అందుకోసం మనం చేసేటటువంటి ప్రయత్నమే ఈ సాధన. ఈ సాధనలో భాగంగా మనం భగవద్గీతలోని విభూతి యోగంలో మనం విభూతి యోగం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఆదిత్యులంటే ఎవరు, మరుత్తులంటే ఎవరు అనేది పూర్తి చేసుకున్న తర్వాత భగవంతుడు ఇక్కడ మనకి మరొక రకంగా ఎలా దైవాన్ని మనం దర్శనం చేయవచ్చు, లేదు అంటే నీలో నాలో ఉండేటటువంటి ఆ ఒకే ఒక తత్వాన్ని మనం ఎలా దర్శనం చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఏదైనా సరే బ్రహ్మాండంలో ఉన్నదే ఈ పిండాండంలో ఉందని చెప్తారు. అక్కడ లేనిది ఇక్కడ లేదు అని చెప్తారు. యాజ్ అబౌవ్ సో బిలో అని చెప్తారు. ఈ యాజ్ అబౌవ్ సో బిలో అనేటటువంటి దాన్ని లా ఆఫ్ కరస్పాండెన్స్ అని చెప్తారు. కరస్పాండెన్స్, లా ఆఫ్ కరస్పాండెన్స్ అంటే న్యాసం. న్యాసం ఎలా అండి అంటే మామూలుగా మనం కార్తీక మాసంలో ఉన్నాం. కార్తీక మాసంలో మనం శివారాధన అనేటటువంటి పరమ పవిత్రంగా ప్రతిరోజు ఇంకా శివాలయాల్లో మారుమ్రోగిపోతూ ఉంటాయి శివ నామస్మరణతోటి. ఈ శివ ఆరాధన చేయటానికి ముందు మనకి న్యాసం అనేటటువంటిది ఉంటుంది. లఘున్యాసం, మహన్యాసం అని చెప్తారు. అంటే సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రజ్ఞల్ని మన దేహంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి దాన్ని న్యాసం చేసుకుంటూ చివరికి మనమే శివస్వరూపంగా మారిపోతాం. ఎప్పుడైతే నువ్వు శివస్వరూపంగా మారుతావో అప్పుడే నువ్వు శివునికి ఆరాధన చేయటానికి అర్హుడు అవుతావు అనేటటువంటి భావన ఒకటైతే, నువ్వే శివుడివి అనేటటువంటి చెప్పే మరొక భావన. నువ్వు శివస్వరూపం కాకుండా నీకు అర్హత లేదండి, అది ఒక భావన. నువ్వు శివ పూజ చేయాలంటే శివుడు అంతటి వాడు అవ్వాలి అని చెప్తారు. ఏమో సార్, మరి నేను అంతటి వాడిని కాదు కదా, మరి నాకు అటువంటి జ్ఞానం లేదు. రెండు, మరి నేను అట్లాంటి మంచి పనులు చేయలేదు, మరి ఏదో పిచ్చి పనులు చేసుకుంటూ ఏదో రకరకాలుగా నేను బ్రతికేస్తూ ఉన్నాను, మరి అలాంటప్పుడు ఎలాగండి అని భావన వస్తూ ఉంటుంది. ఇక్కడ మామూలుగా మనకి మొన్న ఎవరో ఇలాగే మాట్లాడుతూ ఏదైనా మనం ఒక దైవీపరమైనటువంటి విషయం నేర్చుకోవాలి అంటే మనకి అక్కడి నుంచి మనకి ఒక అర్హత లేదంటే ఒక దాన్ని ఏమంటారంటే ఆజ్ఞ ఉండాలండి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్తారు కదా. అంటే శివుడు కూడా కుట్టే ప్రతి చీమ దగ్గరికి వెళ్ళి నువ్వు కుట్టు అనే ఆజ్ఞ ఇస్తాడా, అనే ఆజ్ఞ ఇస్తేనే కుడుతుందా అనే ఒక భావన మనకు వస్తూ ఉంటుంది. అలా ఎందుకన్నారు? శివాజ్ఞ లేనిదే చీమ కుట్టదు అంటే దాని అర్థం ఏంటి? కుట్టే ప్రతి చీమకి శివుడు ఎస్ గో హెడ్ బైట్ హిమ్ అని చెప్తాడా? కాదు. దాని అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ఏది జరిగినా దైవము యొక్క కనుసన్నల్లోనే జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం కోసం. చీమ అని ఎందుకన్నారంటే అది చాలా చిన్న జీవి కాబట్టి. మరి చీమ కుట్టడానికే శివుడి ఆజ్ఞ కావాలి అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇన్ని రకాలైనటువంటి విషయాలకి మరి శివుడి ఆజ్ఞ ఉందా లేదా ఇప్పుడు మనం ఆలోచించుకోవాలిగా. మన ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక రకాల విపత్తులు వస్తున్నాయి. మరి అనేక రకాలుగా పొలిటికల్గా కానీ, మనుషుల మధ్య కానీ, జాతుల మధ్య కానీ, అనేక రకాల మతాల మధ్య కానీ అనేక రకాలైనటువంటి విద్వేషాలతోటి మనిషి ఒక రొచ్చులో పడి కొట్టుకుంటున్నాడు కదా.
మరి దానికి కూడా శివుడాజ్ఞ ఉందా అండి అని మనం ఆలోచిస్తే అసలు ఇప్పుడు శివుడాజ్ఞ ఉందా లేదా అన్నదానికి మనకు డౌట్ వస్తుంది. దీనికి కారణం ఎవరు? ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి కామక్రోధాలనే మనం దైవంగా భావిస్తున్నామేమో, మన కోరికలతోటే మనకు దేవుణ్ణి మనం నిర్మించుకున్నామేమో. అలా కూడా చెప్పారు కొంతమంది మహాత్ములు. నువ్వు అనుకునే కోరికేరా నీకు దేవుడు, కానీ నిజమైన దేవుడు నీకు అందలేదని చెప్పారు. నిజమైన దేవుడు ఎలా అందుతాడు? ఆ నిజమైన దేవుడి దగ్గరికి, లేదంటే నిజమైనటువంటి ఆ తత్వం దగ్గరికి నువ్వు ఎక్కడికి వెళ్తావు? అసలు దేవుడు ఉన్నాడా? ఉన్నాడని ఒకడంటే లేడని ఒకడన్నాడు. ఉన్నవాడికి ఉన్నాడండి, లేనివాడికి లేడండి అని ఇంకొకళ్ళు చెప్పారు. మరి ఉన్నవాడికి ఉన్నప్పుడు లేనివాడికి లేకుండా ఎలా పోతాడు? ఇలాంటి ప్రశ్నలు రావద్దండి మనకి ఆలోచిస్తున్న కొద్దీ. తవ్వుకోవద్దు, మనకి చెప్పుకున్నాం మనం. తవ్వుకోవాలనేది ఉండాలట ఎప్పుడు మన దగ్గర. అంటే అది ఎప్పుడు చేతిలో పట్టుకు తిరగమని కాదు, నీ భావంలో దాన్ని నిరంతరం ఒక ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకి కావాల్సినటువంటి మదనం మనలో జరుగుతూ ఉంటే దానికి కావాల్సినటువంటి ఆన్సర్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. బయట నుంచి ఎవరో చెప్తారు, ఏదో పుస్తకం దొరుకుతుంది, లేదంటే ఏదో సందర్భంలో ఎవరో మాట్లాడుతూ ఉంటే మనకే తట్టడం అనేటటువంటి జరుగుతుంది. లోపల నుంచే వస్తూ ఉంటాయి ఈ భావాలన్నింటినీ కూడా. వాటిని సరైన సమయంలో మనం క్యాప్చర్ కనుక చేసినట్లయితే అప్పుడు మనకు కావాల్సినటువంటి దాని ఆన్సర్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు మనం ఇలా ఆలోచిస్తే ఏమిటి? ఆజ్ఞ ఉండాలా? ఆజ్ఞ ప్రతి జీవికి ఈ సృష్టిలో ఆజ్ఞ ఉన్నది. అది మనం గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేయాలి. ఒకళ్ళకి పర్మిషన్ ఇచ్చాడండి, ఇంకొకళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు అంటే పొలిటికల్ గాడ్ అవుతాడు, యూనివర్సల్ గాడ్ అవడు. అది మనం అర్థం చేసుకోను. ఆయన అంటే చాలా గొప్పవాడండి, ఆయనకి భగవంతుడు పర్మిషన్ ఇచ్చాడండి, చేశాడండి. అందరికీ పర్మిషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సమత్వం యోగముచ్యతే సమోహం సర్వభూతానాం అని చెప్పాడు కదా మనకి. నేను సర్వభూతాలలో సమంగా వ్యాపించి ఉన్నాను, సమస్త జీవులలో నేను సమంగా ఉన్నాను, నాకు హెచ్చుతగ్గులు లేవురా అని చెప్తున్నాడు ఆయన భగవద్గీతలో. మనం ఆయనకు ఒకటికి హెచ్చుతగ్గులు మనమే పెట్టేసుకుంటున్నాం మనలో ఉన్న కామక్రోధాల కారణంగా. అది మనం ఆలోచించుకోని చేస్తే సగం దరిద్రం పోతుంది మన మైండ్లోంచి. ఇది మనకి ఈ సింథసిస్ మనకు వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు మనకి ఇందులో చెప్పినటువంటి విషయం అవగాహనకు వస్తుంది. లేకపోతే పురాణం విన్నట్టు వినేసామనుకోండి, భగవద్గీత తల కింద పెట్టుకొని పడుకుంటే మీకు మంచిది, ఈశాన్యంలో పెడితే భార్యాభర్తలు బాగా అన్యోన్యంగా ఉంటారు, అదే ఆగ్నేయంలో పెడితే మీరు తినేటటువంటి పదార్థాల్లో రుచి పెరుగుతుంది. ఎట్ట పెరుగుతుందండి? వంట చేయటం రానివాడు వంట చేస్తే భగవద్గీత ఈ ఆగ్నేయంలో పెట్టుకుంటే ఇలాంటి చెత్త మనకి ప్రపంచంలో విపరీతంగా మనకి వ్యాప్తిలో ఉంది. దానిలోంచి మనం బయటపడాలి. మన మనస్సు అందులోంచి పీకేసుకోవాలి, ఎందుకంటే దానికి అతుక్కుపోయింది, ఒక గమ్లాగా అతుక్కుంది. మీ జుట్టుకి గమ్ అతుక్కుంది అనుకోండి, మామూలుగా అప్పుడప్పుడు ఈ పిల్లలు చూయింగ్ గమ్స్ నవిలి సరదాగా స్నేహితులు జుట్టులో ఇరికిచ్చాడు అనుకోండి, అది ఎలా వస్తుంది? నేను ఈ మధ్య ఎక్కడో చూస్తుంటే వాడు చెప్పాడు, ఏదో ఒక రకమైన లిక్విడ్, ఏదో సంథింగ్, ఏదో దాంట్లో మరి అది నాకు తెలియదు పూర్తిగా, దాంతో కడిగితే జుట్టు ఊడకుండా కట్ చేయకుండా అది బయటకు వచ్చేస్తుందట. చాలా ఆశ్చర్యంగా లేదు? అంటే దేనిని మనం విడిపించుకోవటానికి మనకున్నటువంటి మన జుట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే తీసుకుందాం, జుట్టు కట్ చేస్తే గానీ ఆ చూయింగ్ గమ్, ఆ బబుల్ గమ్ మన జుట్టులో అతుక్కుంది బయటికి రాదనుకోండి, మనం వీ హ్యావ్ టు లూజ్. మొత్తం అవసరమైతే సగం ఒక మొరికలాగా అక్కడ కట్ చేసుకోలేంగా, గుండు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా దానికి కూడా పద్ధతి ఉంది, ఇలా చేస్తే నువ్వు అలా మెల్లిగా అదే విడిపడి వచ్చేస్తుంది అని మనకు తెలిసినప్పుడు, అలాగే మన మనసు కూడా దేంట్లోనైనా ఇరుక్కుపోయి బయటపడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానిలోంచి ఎలా బయటికి తెచ్చుకోవాలి అనేటటువంటి విధానాలు మనకి ఎన్నో రకాలుగా మన పెద్దలు ఇచ్చారు. వాటిని మనం ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే మనం ఎంతసేపు మనం ఒక ధోరణిలోనే మనం రిజల్ట్ ఓరియంటెడ్ లైఫ్లోకి వెళ్ళిపోయాం, కానీ యాక్షన్ ఓరియంటెడ్ లైఫ్లో లేము. భగవద్గీత ఏం చదువుతుంది? నీకు యాక్షన్లో ఉండరా, రిజల్ట్తో నీకు సంబంధం లేదు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, నీ పని నువ్వు చేసుకుంటూ పో, ఫలితాలు వదిలేసేయి, అది నీ చేతుల్లో లేవు. పరీక్ష బాగా రాయాలి అంటే బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలంటే మంచిగా చదువుకోవాలి, ఏదైనా నువ్వు ఒకటి చెయ్యాలి అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం నీకు ఉండాలి. ఆ జ్ఞానం అవగాహనతో ఉండాలి. లేదంటే ఏదో కథలు చెప్తారు చూసారా, ఆవిడెవరో గారెలు కదట, కొత్తగా పెళ్ళయిందట. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేటప్పటికే గారెలు తిందాం అన్నట్టు. ఈవిడ గారెలు చేయటం రాదు,
గోడ మీదకి వెళ్ళి పక్కింటి ఆవిడని గోకింది, అమ్మ నాకు గారెలు చెప్పిన. ఇంకేముందమ్మ, పప్పు నానబెట్టి ముందు, ఇంకేముంది నాకు వచ్చేసింది అనుకుందిట. పప్పు నానబెట్టింది, ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిదానికి వెళ్ళి ఆవిడని అడిగింది, ఆవిడ ఏదో చెప్పింది, నాకు వచ్చు అనుకుంది ఉందిట. ఏదో మొత్తానికి ఏదో సాయంత్రం వచ్చేటప్పటికి గారెలు చేసి పెట్టింది అక్కడ. పాపం తర్వాత సాయంత్రం వచ్చి ఆనందంగా గారెలు తిందాం అనుకుంటే పొద్దున్నే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాట. ఆవిడ అలా వంట చేసింది. అంటే పూర్ణ జ్ఞానం లేకుండా మనం చేసేటటువంటి పనులు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెడతాయి అనేటటువంటిది ఒక సరదా ఉదాహరణ అన్నమాట. అలాగే ఈ భగవద్గీతలో చెప్పినటువంటి దాన్ని మనం అన్వయం చేసుకుంటూ దానిలోకి గనక మనం ప్రవేశించినట్లయితే మనకు ముందు అనుభూతి వస్తుంది. ఆ అనుభూతిలోకి మనం ప్రవేశించినప్పుడే ఆనందం అనేటటువంటి స్థితికి మనకు వెళ్తాం. అది నిరంతరం ఎప్పుడు ఉంటుందంటే మనలో మననం జరుగుతూ ఉన్నప్పుడు, ప్రతి సిచ్యువేషన్లో దాన్ని మనం ఒక రికలెక్షన్ చేసుకుంటూ ఉంటే అది మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఏం చెప్తున్నాడు, మనం ఈ సోది చెప్పుకుంటూ వెళ్తే సోదిలోకి వెళ్తాం మనం. నిజానికి మనకు అదే నచ్చుతుంది కూడా. ఏమిటో సార్ మీరు అవన్నీ చెప్పారు, చాలా కొంచెం టఫ్గా ఉంటుంది మాకు అర్థం చేసుకోవటానికి అనిపిస్తుంది. 1-4 సార్లు వినాలి. ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాం, ఒక కంపెనీలో ఉద్యోగంలో ఉన్నామండి, వాడు అన్నాడు 15 రోజులు టైం ఇస్తున్నాను, కొత్త సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ప్రతి ఎవ్రీ కంపెనీ ఏముంటుంది, యూ హ్యావ్ టు లెర్న్ ఏఐ ఉంటుంది. ఏఐ లెర్న్ చేయాలంటే ఏం చేస్తున్నాం, నేర్చుకుంటున్నామా? చచ్చినట్టు నేర్చుకుంటున్నాం కదా, దాని గురించి తెలుసుకుంటున్నాం కదా. కానీ ఇది నీ గురించి నిన్ను తెలిసే విద్య కదా, ఇది చదువులు కాదు, ఇవి విద్యలు. అది మనం ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. చదువుకుంటున్నాడా అంటే మావాడు చదువుకుంటున్నాడండి అంటే కొనుక్కుంటున్నావు చదువుని. విద్యలు అలా కాదు, కొనుక్కుంటే వచ్చేవి కాదు, నీకు నువ్వు కృషి చేసుకొని దాని మీద నువ్వు శ్రమ చేసి సాధన చేస్తే సాధించుకునేవి విద్యలు. ఒకసారి నీచే సాధింపబడినటువంటి విద్య నీతో కలకాలం ఉంటుంది. ఈ శరీరం ఉన్నా లేకపోయినా నీలో బీజప్రాయంగా ఒక సీడ్గా, ఒక పొటెన్షియల్గా అది మనలో ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ శరీరం రాగానే అక్కడి నుంచి మొదలవుతుంది. అది కూడా చెప్తాడు మనకు ముందు. నేను చేసిందంతా ఏమైపోతుంది, మరి మధ్యలో ఆగిపోతే ఎట్లా అంటే, నాన్న మళ్ళీ వస్తుందని చెప్పాడు కదా. మరి అదే కదా మనం ప్రపంచంలో చూస్తున్నాం. చిన్న పిల్లలు పుట్టంగానే రకరకాలుగా వాళ్ళు మాట్లాడటం కానీ, రకరకాలుగా పాటలు పాడటం కానీ, 3 ఏళ్లకే సంగీతంలో బ్రహ్మాండంగా గానం చేసిన వాళ్ళు కానీ, గమకాలు చమకాలు అవన్నీ చదివిన వాళ్ళు ఎలా చదువుతున్నారు? అవి గత జన్మల్లో చేసినటువంటి సాధన. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఆదిత్యుల గురించి చెప్పాడు, సూర్యుడి గురించి చెప్పాడు, తర్వాత మరీచి అనే మరుత్తుల గురించి చెప్పాడు, చంద్రుడి గురించి చెప్పిన తర్వాత ఇక్కడ మనకి మరొక 4 తత్వాలను మనకి వ్యక్తం చేస్తున్నాడు. వేదానాం సామవేదోస్మి, దేవానాం అస్మి వాసవః, ఇంద్రియాణం మనశ్చాస్మి, భూతానాం అస్మి చేతన అని చెప్తున్నాడు. వేదాల్లో సామవేదాన్ని నేను, దేవతలలో ఇంద్రుణ్ణి నేను, ఇంద్రియాలలో మనస్సుని నేను, భూతాలలోని చైతన్యాన్ని నేను అని చెప్పాడు. సామవేదాన్ని, వేదములలో సామవేదాన్ని. వేదం అంటే వేదం పుస్తకాలు ఉంటాయండి, ఏదో 4 వేదాలని చెప్తారు కదా. అవి ఎప్పుడు రాశారో అన్నిటికంటే మొట్టమొదటిది ఋగ్వేదం అని చెప్పేసి ఈ మధ్య ద గ్రేట్ సైంటిస్టులు కనిపెట్టారండి, కాబట్టి అదే అయి ఉంటుందండి. దాని మీద మనం రీసెర్చ్ చెయ్యం. ఎవడో ఏదో చెప్తాడు, దాన్ని పట్టుకొని ఇదే సత్యం అని ప్రపంచం మీద మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి దాని మీద, లేదంటే ఫేస్బుక్లో ఒకటి పెట్టేస్తాం. పెట్టే ముందు మనం ఒక ఇది చేయాలి. మనం ఎవడో పెట్టాడు, చాలా ఆశ్చర్యం వేసింది, ట్రంప్ రిజైన్డ్ అని పెట్టాడు. అంటే మరి ఇది చూస్తారనో లేకపోతే లైక్లు వస్తాయనో కామన్ సెన్స్ ఉండదన్నమాట. అట్లా మనం ఏదైనా తెలుసుకునేటప్పుడు దాని గురించి ఆలోచించాలి. వేదం అంటే ఇప్పుడు ఒక టీవీ కొన్నారండి, లేదంటే ఒక మిక్సీ కొన్నారు, ఏదో ఒక ఎలక్ట్రానిక్ ఒక వస్తువు కొన్నారు. కొన్నప్పుడు మీకు ఒక బుక్ ఇస్తాడు కదా, ఓ బుక్ ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటిది, ఆ రిమోటు ఏదో ఒకటి దానికి సంబంధించినట. ఆ పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకము మనం కొన్నటువంటి ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది, నువ్వు దాన్ని ఎలా వాడుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవటం వల్ల నీకు అది ఎంతకాలం ఎలా పనిచేస్తుంది, చక్కగా దాంట్లో ఉన్నటువంటి ఫీచర్లు ఇవన్నీ ఎలాగైతే మనకు ఒక బుక్లెట్ ఇస్తాడో, అలాగే ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రకృతి ఎలా పనిచేస్తుంది, ప్రకృతికి సంబంధించినటువంటి
మరి ఫీచర్స్ ఏంటి, ఆ ఫీచర్స్లో ప్రకృతి మరి ఏ సందర్భంలో ఎలా పనిచేస్తుంటుంది, అందులో ఉన్నటువంటి శక్తులు ఏంటి, అందులో పనిచేసే చైతన్యం ఏంటి, వాటికి మూలమైనటువంటి ప్రకృతి ఏంటి, ఆ మూల ప్రకృతిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి గ్రేడేషన్స్ ఏంటి, ఈ ఏ లోకాలు అంటే మనం మామూలుగా మనలో కేంద్రాలు ఎలాగుంటాయో సృష్టిలో కూడా అలాగే కేంద్రాలు ఉంటాయి. ఆయా కేంద్రాల్లో ఏ లోకాల్లో ఏ విధమైనటువంటి జీవులు ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో సృష్టికి సంబంధించినటువంటి బుక్లెట్ అది వేదం. అది గుర్తుపెట్టుకోండి. అంటే వేదం అనేటటువంటిది సృష్టిలో పుట్టినటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. సార్ మరి సృష్టి పుట్టినప్పుడు సరే మనం ఏదో ఈ పుస్తకం రాసుకున్నామండి, ఈ రిమోట్నో ఈ టీవీనో ఈ వస్తువునో దీన్ని తయారు చేసిన వాడు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని దానికి సమస్తం రాశాడు కదా, మరి సృష్టిలో ఉన్నటువంటి దానికి పుస్తకం ఎలా రాశారండి అని చెప్పారు. అందుకనే దాన్ని పుస్తకం అనలేదండి, వేదము అన్నారు. వేదం అంటే తెలుసుకొనబడింది, ఋషులు దాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ విషయం కనిపెట్టారండి, సైంటిస్ట్స్ ఆర్ డిస్కవర్డ్ అని రాస్తుంటారు కదా, ఎలా కనిపెట్టారు? కనపడని దాన్ని కనిపెట్టారు. వాళ్ళు ఎట్లా కనిపెట్టారు అంటే వాళ్ళు తెలుసుకున్నారు దాన్ని. ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? దాని గురించి బాగా ఆలోచన చేయటం వల్ల. న్యూటన్కి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఎలా తెలిసిందండి? పైనుంచి పండు కింద పడిందండి, ఫస్ట్ టైం పడిందా? కాదుగా. పడ్డప్పుడు ఆయనలో ఆ జ్ఞానం మేల్కొంది. ఓహో ఇలా పడుతుందా, 2-3 ఇసిరేసి చూశాడు, అంటే ఎర్త్ హ్యాజ్ ఎ మ్యాగ్నెటిక్ పవర్ అని డిసైడ్ చేసుకున్నాడు ఆయన. దాన్ని ప్రపంచానికి చెప్పాడు, నోబెల్ బహుమతులు. ఈ రోజు మనం ఆయన గొప్పగా మనం చెప్పుకున్నాం. దట్ ఈస్ ట్రూ. అలాగే కనపడినటువంటి ఈ తత్వాన్ని ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మరి మనం పుస్తకాల్లోనే రాసుకోవాలి. నువ్వు ఒకప్పుడు ఏం చేశారు, ఈ జ్ఞానం ఉన్నటువంటి వాడు తండ్రి నుంచి బిడ్డకి ఆ జ్ఞానాన్ని లేదంటే శిష్యులకి జ్ఞానాన్ని అందించేటటువంటి వాడు. ఎలా అందించాడు? చెప్పేవాడు. నాకు తెలిసిన జ్ఞానం మీకు చెప్పాలి అంటే నేను మాట్లాడాలి కదా. నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన జ్ఞానాన్ని మీరు విన్నప్పుడు అది మీ చెవుల ద్వారా లోపలికి వెళ్ళి మీరు విని దాన్ని అర్థం చేసుకొని దాన్ని మీరు ప్రాసెస్ చేసుకొని మీకున్నటువంటి నాలెడ్జ్ని దాని మీద అప్లై చేస్తే అర్థమైందనో అర్థం కాలేదనో కొట్టిపారేయటం, ఇదంతా ట్రాష్, ఏదో చెత్త, తలకాయ నొప్పి, ఆయనకి పని లేదు పాడు లేదు వాగుతుంటాడు అని ఏదో ఒక కామెంట్ తోటి మనం దాన్ని అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. వీళ్ళేం చేశారు? ఈ ఋషులైనటువంటి వాళ్ళు, ఏన్షియంట్ సైంటిస్ట్స్, దట్ ఈస్ ద నేమ్ మనం వాడుకోవాల్సింది, ఎందుకంటే వీఆర్ ఇన్ ద సైంటిఫిక్ ఏజ్. వాళ్ళు ఏం చేశారంటే దీన్ని నాకు ఇలా అనిపించింది, నీకు కూడా ఎలా అనిపించింది అంటే నాకు ఇంకో రకంగా అనిపించింది, దాన్ని సమన్వయం చేసుకొని అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నీ తీసుకొని అలా 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 కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల నుంచి ఈ సృష్టి ప్రకృతి ఎలా పనిచేస్తుంది, మానవుడు పుట్టినప్పటి నుంచి రకరకాలుగా దీన్ని అవగాహన చేసుకొని దాన్ని అర్థం చేసుకొని క్రోడీకరించుకొని సింథసైజ్ చేసుకొని దాన్ని మనకి వేద పుస్తకాల్లో మనకి వేద రూపంలో అప్పుడు ఏ భాషలో ఇవ్వటం వల్ల కొన్ని శబ్దాలకి ఎటిమలాజికల్గా అనేక రకాలైనటువంటి ఇన్నర్ మీనింగ్స్ తోటి కూడి ఉంటాయి అనేటటువంటి దాంతో అర్థం చేసుకొని అప్పుడున్న భాషకు తగ్గట్టుగా దాంట్లోని సంస్కృతంలో మనకి రాసిచ్చారు. ఆ భాషలో వాటిని మనం వేద గ్రంథాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మామూలుగా మనకి ఈ సృష్టి ఒక పక్కన ఉండగా ఈ సృష్టిలో మనం కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఆ జ్ఞానం అంతా ప్రకృతికి సంబంధించినటువంటిది. అంటే నీకు కనపడుతున్నటువంటి ప్రకృతిలో నువ్వు చేసుకున్నటువంటి జ్ఞానం. అయితే ఈ ప్రకృతి దేని మీద ఆధారపడి ఉంది? దానికి వెనకాల మూలమైనటువంటి ఒకానొక మహా చైతన్యం మీద ఆధారపడి ఉంది. అది దానికి మూలం. దాన్ని పురుషుడు అన్నాడు. పురుషుడంటే ఆ మగవాడా అండి? కాదు, పురమునందు నివసించువాడు. ఏ పురం? ఈ ప్రకృతి అనేటటువంటి ఒకానొక పురం. పురం అంటే ఇది ఒక సిటీ. గుర్తుపెట్టుకోండి, మనం చెప్పినటువంటి ఒక మహా విషయాన్ని చాలా పొటెన్షియలైజ్ చేసుకొని చిన్నగా మన బుర్రకు అర్థమయ్యేటట్టుగా మనం చెప్పుకుంటున్నాం. ఈ నేచర్ అనేటటువంటి సిటీలో ఉన్నటువంటి ఒకానొక చైతన్య స్వరూపం ఏదైతే ఉందో దాన్ని పురుషుడు అన్నారు. అయితే ఆ పురుషుడు ఆ సిటీలో ఉన్న వాళ్ళు అందరి వాళ్ళల్లోనూ కూడా ఉన్నాడు. ఇప్పుడు బెలూన్లో ఎయిర్ ఉందండి, ఆ ఎయిర్లో ఉన్న అన్ని అణువుల్లో సేమ్ బెలూన్లో ఉన్న అదే ఎయిర్ ఉందిగా. ఒకటే ఎయిర్ ఉందా? లేదంటే ప్రతి అణువుకి డిఫరెంట్ ఎయిర్ ఉందిగా? ఒకటే ఎయిర్గా.
అలాగే ఈ సిటీలో ఈ ప్రకృతిలో దేనిపై ఆధారపడి ఉందో దాన్ని పురుషుడు అన్నారు. ఈయన మన దేహాల్లో కూడా ఉంటాడు, దేహాలకు వెలుపల కూడా ఉంటాడు. ఎలా ఉంటాడండి? ఇప్పుడు మనం రైల్లో వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం, ఏదో బస్సులో వెళ్తున్నాం, కారులో వెళ్తున్నాం, ఎక్కడికో అక్కడికి వెళ్తున్నాంగా. మన కారులోనో రైల్లోనో బస్సులోనో చోటు ఉందిగా, కాబట్టిగా మనం కూర్చుంటున్నాం. చోటు లేదు కొంచెం జరుగు అని పక్క వాడిని అంటున్నాం కదా, కూర్చుంటున్నాం కదా, ఎవరి సీట్లో వాళ్ళు ఆ చోట్లో కూర్చుంటున్నాం. మరి ఈ కారు ఎక్కడ వెళ్తోంది? బయట ఉన్న చోట్లో వెళ్తోంది, అంతే కదా. నీ కారు ఉంది, కారులో చోటు ఉంది, మళ్ళీ బయట కూడా చోటు ఉంది. నీ కారులో ఉన్న చోట్లో నువ్వు ఎలా కూర్చొని వెళ్తున్నావో అలాగే బయట ఉన్న చోటు కూడా ఒకటి ఉంది కదా. ఆ బయట ఉన్న చోటు విశాలమైనటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని దేవుడు అన్నారు. నీ కారులో ఉన్నటువంటి స్పేస్ని జీవుడు అన్నారు. అదే చోటు కారులో లిమిటెడ్గా ఉంది. మొదటివాడు ఈ లోపల ఉన్నవాడు జీవుడైతే బయట ఉన్నవాడు దేవుడు. ఇప్పుడు మీ కారులో ఒక ఏగో దోమో ఏదో ఒకటి ఉందనుకోండి, మీరు ఒక కుక్క పిల్లని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ కుక్క పిల్ల మీరున్న చోట్లో ఉంది, బయట ఉన్న చోట్లో లేదు. అది మీతో పాటు ప్రయాణం చేస్తుంది. అలాగే మీ భావాలు మీతో పాటు ప్రయాణం చేస్తాయి. ఈ భావాలు వేరు, దానికి వేరు. ఆ చోటుని ఈ చోటుని మీ కారు అనేటటువంటి ఒకానొక బౌండరీ డివైడ్ చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనందరం కూడా మనలో ఉన్నది కూడా అదే చోటు, బయట ఉన్న చోటు ఒకటే. మనలో ఉన్నటువంటి దాన్ని దహరాకాశం అంటారు, హృదయంలో ఉంటుంది. ఈ మొత్తంలో ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఈ విజ్డమ్ ఏదైతే ఉందో, అది ఒక ఎటర్నల్ నాలెడ్జ్. దాన్ని వేదం అంటారు. ఇది మేము గుర్తుపెట్టుకోవాలి. వేదం అనగానే కన్ఫ్యూజ్ అయిపోకండి ఎప్పుడు కూడా. ద విజ్డమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ వేద. దాన్ని నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఏవం వేద అని వస్తుంది మనకి. దాన్ని నేను తెలుసుకున్నాను. వేదాహమేతం పురుషం మహాంతం అని వస్తుంది. ఆ పురుషుణ్ణి నేను తెలుసుకున్నాను. అదే వేదం మనలో కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బృహదారణ్యోపనిషత్తులో చక్కగా చెప్తారు. త్రయో వేద ఏత ఏవ వాగేవ ఋగ్వేద మనోయజుర్వేద ప్రాణ సామవేద అని చెప్తుంది బృహదారణ్యకోపనిషత్తు. అంటే నీలో శ్వాస ఉందిగా, ఈ శ్వాస వల్ల కంఠనం పుడుతుందిగా. మనం గత వారం ఒకసారి చెప్పుకున్నాం, 3 రకాల వాయువుల గురించి మనం చెప్పుకున్నాం. బయట చోట్లో ఉండేటటువంటి మామూలు గాలి నువ్వు పీల్చంగానే నీ శరీరంలోకి ప్రాణవాయువుగా వెళ్ళిపోతుంది. అది ఆ గాలి వేరు, ఈ గాలి వేరు. ఒకసారి నీలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అయిపోతుంది, అది ప్రాణవాయువు అవుతుంది. తిరిగి మళ్ళీ నిశ్వాస చేసేటప్పుడు నీలో కంఠనాదాన్ని పుట్టిస్తోంది. అది దాని ద్వారానే మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి శ్వాస, 2 కంఠనాదం, దాని ద్వారా వాక్యం, పదాలు, శబ్దాలు, వాణి వీణి తిట్టుకోటాలు, కొట్టుకోటాలు రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం. 3వది మనస్సు. మనస్సు లేకుండా ఎలా మాట్లాడతావు చెప్పండి? మనస్సు కూడా ఉందండి, బాగుంది. దేహం లేకుండా ఎలా మాట్లాడతావు? అంటే శ్వాస ఉండాలి, నీ కంఠనాదం ఉండాలి, దాన్ని నిశ్వాస రూపంలో నీకు వాక్కు రావాలి. 3 దాన్ని వ్యక్తం చేయడానికి మనస్సు కావాలి. ఈ 3టికి మూలం దేహం కావాలి. ఈ 4టినే వరుసగా సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము అని పెద్దలు మనకు అందించారు. వీటన్నిటిని గ్రహించి ఏం చేశారు? పుస్తకాల రూపంలో రాశారు, మనకి రాసిచ్చారు. గ్రంథాలుగా మనకి ఇచ్చారు. వాటిని వేద గ్రంథాలు అన్నారు. అవి కూడా వేదం అనే అంటారు. ఇప్పుడు చెప్పండి, వేదం ఎక్కడుంది? మనలోనే ఉంది. ఇదే ప్రవర్తన బయట కూడా ఉంటుంది చోట్లో. యాజ్ అబౌవ్ సో బిలో. మళ్ళీ ఈ వేదాల్లో కూడా ఒక్కొక్క దాన్ని 4 మళ్ళీ మోక్ష విద్యను పొందడానికి, మోక్షం అంటే మళ్ళీ అటు పక్క వెళ్ళిపోతాం. ఎక్కడికక్కడ తవ్వుకోకపోతే మనకి అక్కడే ఆగిపోతాం మనం. మోక్షం అంటే మోక్షం రాదండి, ఏమిటో వెధవ జీవితం అండి. మోక్షం రాదు ఎప్పటికీ, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఉన్న స్థితి మారితేనే నువ్వు ఉన్న మోక్ష స్థితి. బంధం వీడిందే మోక్ష స్థితి. ఈ సృష్టిలో నిన్ను బంధించగలిగేది ఏదీ ఉండకూడదు, అప్పుడు నువ్వు మోక్ష స్థితిలో ఉన్నట్టు. ఈ వేదాల్లో చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ గురువు శిష్యుడి దగ్గరికి కూర్చోబెట్టుకొని, దానన్నా నీకు అర్థం కాలేదా, నేను చెప్తాను రా అని చెప్పేసి దగ్గర కూర్చోబెట్టుకొని దానికి సంబంధించిన ఉపనిషత్ దగ్గర కూర్చోబెట్టుకొని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాడనమాట.
దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ ఎందుకు సార్ చెప్పారు, రాసింది కదా. ఉపనిషత్తు అంటే మానవుణ్ణి పరమాత్మ స్థితికి తీసుకువెళ్ళిపోతుంది అని అర్థం. వాడి దగ్గరికి చేరుస్తుందిట. ఎందుకు? మనం అది మర్చిపోయి చాలా దూరం వచ్చేసాం. అంటే మనం వెళ్ళాల్సిన ఎగ్జిట్ మిస్ అయిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయాం. మళ్ళీ వెనక్కి తిరిగి యూటర్న్ తీసుకొని రావాలిగా. చూడండి, మనం మన జీవితాన్ని అర్థం చేసుకోవటంలో ఉన్నటువంటి మన హెచ్చు తగ్గుల వల్ల మనం ఏమైపోతున్నామో మనకు అర్థం అవుతుంది. మనకి మన వాంగ్మయం ఏం చెప్తుందంటే, మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, నాన్న నీకు దేవుడికి పెద్ద తేడా ఏం లేదురా, పెద్ద తేడా లేదు, కానీ నువ్వు తేడా ఉంది అనుకోవటం వల్లనే ఆ తేడా కూడా, లేకపోతే తేడా లేదు, నువ్వు అదే అని చెప్తుంది. ఎట్లా కుదురుతుంది సార్, నేను అంత మంచివాడిని కదా సార్, నేను వాడిని వీడిని తిడతాను కదా సార్, ఊళ్ళో అప్పులు చేశాను సార్, మరి లేదంటే మరి అప్పుడప్పుడు చిన్నప్పుడు అవి ఇవి ఏవో వెధవ పనులన్నీ చేశాను సార్, దొంగతనం చేశాను సార్, మా నాన్న జేబులో డబ్బులు కొట్టేశాను సార్, లేదంటే మా అమ్మకు తెలియకుండా పప్పుల డబ్బులు కొట్టేశాను సార్, మరి మరి ఈ రకరకాలుగా నీ గురించి నువ్వు అనుకుంటావే. అలా అనుకున్నంత కాలం నువ్వు ఉంటావు. అలా అనుకోవటం మానేసి నేనదే నేనదే నేనదే, అదే అంటే అంతటా వ్యాపించింది అని ఆ స్థితికి నువ్వు వెళ్ళిపోతే ఏమవుతుంది? ఏమండి, ఈ ఉపనిషత్తులన్నీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏం చెప్తారంటే బ్రహ్మవర్చస్సు పెరుగుతుందట. అబ్బో అంటే ఏమంటారండి? బ్రహ్మశ్రీ అంటారా అండి? బ్రహ్మశ్రీ సోయన్సో గారు అని పిలుస్తారా అండి? అలా పిలిపించుకోవడానికి కూడా వాడు ఇష్టపడ్డు. ఎందుకో తెలుసా? వాడు బ్రహ్మంతో కలిసి ఉంటాడు. అంతటా కలిసిపోయిన వాడు ఈ పొగడ్తలకి వాటికి పడ్డండి. మనం ఈ కింద బిలో లెవెల్లో ఉంటాం కాబట్టే నాకు సన్మాన పత్రంలో బ్రహ్మశ్రీ వేశారా, లేకపోతే అది వేశారా, ఇది వేశారా, వాళ్ళు అవన్నీ దాటిపోయి ఉంటారు. కాబట్టి ఇందులో చెప్పినటువంటి విద్య వల్ల మానవుడు అంతర్యామిత్వంతో తేజస్సు పొందుతాడట. ఏమవుతుంది దానివల్ల? ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం అంటే జ్ఞానం కూడి తాను ఏ పనైనా చేయగలను, సాధించగలను అనేటటువంటి గట్టి నమ్మకం, తన మీద తనకి నమ్మకం. ఇందాక మనం చెప్పాను చూసారా, మనం ఏదైనా పని చేయాలంటే దేవుడు మనకి పర్మిషన్ ఇవ్వాలేమో, అది చేయాలేమో, ఇది చేయాలేమో అని అనుకోడు. అప్పుడు ఏం ఆలోచిస్తాడంటే భగవంతుడు ప్రతి ఒక్కడికి సమానంగా పర్మిషన్ ఇచ్చేశాడు, చేస్తావా చెయ్యవా అన్నది నీకు సంబంధించినటువంటిది, నీలో ఉన్నటువంటి తమస్సు కారణంగా నువ్వు చేయలేకపోతున్నావు, దానికి దేవుడికి మనం లింక్ అంటగడుతున్నాము. అది మనం గమనించుకోవాలి. రోజు పొద్దున్నే లేచి ప్రేయర్ చేసుకోమని చెప్పారు గురువుగారు, మనం ప్రేయర్ ఎగ్గొడుతున్నాం. పైగా అంటాం గురువుగారు పర్మిషన్ ఇవ్వలేదు. ఆయనకేం అవసరం అండి? నువ్వు నిద్రపోతూ ముద్దల్లే గురువుగారు పర్మిషన్ ఇవ్వలేదని అనుకుంటా అడుగు, రోజు నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగు. ఆయన ఇచ్చేసాడు నీకు పర్మిషన్, చేసుకోమంటమే పర్మిషన్ ఇవ్వటం. కానీ మళ్ళీ మనం ఏం చేస్తాం? మన బద్ధకం వల్ల ఇది కూడా అంతే. మనం ఆ పని చేయలేకపోయామండి, పలానా ఆవిడ ఆ పని చేయలేకపోయింది, పలానా ఆయన ఆ పని చేయలేకపోయాడు, దేవుడు వాళ్ళకి ఎందుకో పర్మిషన్ ఇవ్వలేదు. అది చాలా తప్పు అవగాహన. దాని నుంచి మనం బయటికి రావాలి. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు? తాను చేయగలనేటటువంటి నమ్మకంతో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఆ ఆత్మవిశ్వాసం గర్వం కింద, అహంకారం కింద, మరి మితిమీరిన ఆత్మవిశ్వాసం కాకూడదండోయ్. సంకల్ప శక్తి పెరగాలి, మొండితనం ఇవి పెరగకూడదు. జ్ఞానం వల్ల అది ఇంపార్టెంట్. సో కాబట్టి మనం కొంచెం పక్కకి వెళ్ళాము. మనం ఇప్పుడు సామవేదం అనేటటువంటి దాని గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే వేదానాం సామవేదోస్మి అన్నాడు. అంటే శ్వాస కారణంగా, నీలో కంఠధ్వని కారణంగా మనసు ఈ దేహం నుంచి వ్యక్తమవుతోంది. సామవేదం అంటే సంగీతంతో కూడినటువంటి జ్ఞానము. మామూలుగా ఈ ఋగ్వేదంలోని భాగం అని సామవేదంగా మనకు చెప్తారు. అయితే కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో భక్తితోటి మనం ఆ రుక్కుల్ని పాడేటప్పుడు ఒక తాళలయాత్మకంగా మనం దానికి చెప్తాం. అది కూడా మన శ్వాస కూడా అలాగే జరుగుతుంది కదండి. మనం ఎలా శ్వాస చేస్తామండి? మనలో ఉన్నటువంటి శ్వాస ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో తాళలయాత్మకంగా ఉంటుంది, ఒక రిథమాటిక్గా ఉంటుంది. తాళలయాత్మకం అంటే రిథమాటిక్గా ఉంటుంది. చిన్న పిల్లల్లో ఇది చాలా రిథమాటిక్గా ఉంటుంది. మనం వయసు పెరుగుతున్న కొద్దీ మనం ఏం చేసాం? మనకున్నటువంటి కామక్రోధాల వల్ల మనం ఆ శ్వాస యొక్క రిథంని చెడగొట్టుకున్నాం. అందుకనే కోపం వచ్చిందనుకోండి,
బ్రెత్లో తేడా వస్తుంది. అలాగే ఏదైనా ఒక వస్తువు మీద కోరిక కలిగి తీరలేదనుకోండి, మన యొక్క శ్వాసలో తేడా వస్తుంది. మనం అనుకున్న పని అవలేదనుకోండి, కోపం వచ్చిందనుకోండి, చిరాకు వచ్చిందనుకోండి, మన శ్వాసలో తేడా వస్తుంది. అంటే రిధం దెబ్బతింది. తిరిగి మళ్ళీ ఆ రిధంని సరి చేసుకోవటమే ప్రాణాయామం. అందుకే రోజు కాసేపు కూర్చోరా, వాడి మీద వీడి మీద చిరుబురులాడకు, కాస్త జాగ్రత్తగా కూర్చో, అవి ఇవేనని మనకు చెప్తూ ఉంటారు. టు గెట్ బ్యాక్ దట్ రిధం. ఆ రిధం మన శ్వాసలో కూడా ఉంది. ప్రాణ సామవేద అన్నారుగా. ఆ సామవేదాన్ని ఎందుకు, అది అతి ముఖ్యమైనటువంటిది. అది నేను అని చెప్పటంలో దానికి అర్థం ఏంటి అంటే, సామవేదం వల్లనే యజుర్వేదం పుడుతుంది. సార్ ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్ అని అనిపిస్తుంది మనకి. కన్ఫ్యూజన్ కాదు, సామవేదం వల్లే శ్వాస వల్ల వాక్కు పుడుతుంది. వాగేవ ఋగ్వేద అన్నారుగా. శ్వాస వల్ల వాక్కు పుడుతుంది. ఆ వాక్కు వల్లే మనం మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడేటప్పుడు కూడా ఎలా, మనం అవతల వాళ్ళని పలకరించేటప్పుడు అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి. మనకు బాగా నచ్చిన వాళ్ళు అనుకోండి, హలో బాగున్నారు సార్, రండి, ఎలాగో ఏమిటి అని మాట్లాడతాం. నచ్చలేదనుకోండి, పర్లేదు, ఎలా ఉన్నారు, బాగున్నాం అంటే ఇష్టం లేదు మాట్లాడటం. మన ఆలోచన మనకి ఎలా ఉంటుందో చూస్తే చాలా నవ్వొస్తుంది. అదే మరి భగవంతుణ్ణి ప్రేమగా పలకరించేటప్పుడు ఎట్లా ఉండాలండి? మనం ఏదైనా ఇప్పుడు ఒక చక్కటి పురుషోక్తం చదువుతున్నాం అనుకోండి, సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వస్తుంది. అది ఒక చక్కటి గానంలాగా మనకు వస్తుంది. మామూలుగా పుస్తకం చదివినట్టు చెప్ప సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అయినా కూడా అది గానంలాగానే వస్తుంది. మీరు మామూలుగా ఒక పుస్తకం చదివినట్టు దాన్ని చదవలేరు. ఎందుకంటే ఆ రుక్కులో ఉన్నటువంటి ఆ పద్ధతే అలాంటిది. సినిమా పాట ఉంది ఒకటి, ఆ సినిమా పాట మీరు బాగా విన్నారు, నచ్చింది. ఆ పాటకి సంబంధించినటువంటి లిరిక్స్ చదువుతున్నారనుకోండి, మీ మనసులో కూడా అదే లిరిక్ అదే ట్యూన్ తోటి రిపీట్ అవుతుంది. అది సామవేదం. సహజంగా అలా వస్తుంది ఉచ్చారణ. అది గుర్తుపెట్టుకోవాలి. అటువంటి శ్వాసకు సంబంధించినటువంటి సామవేదాన్ని నేనే అని చెప్తున్నాడు. చూడండి, ఇది మనం అర్థం చేసుకుంటే వేదం అనేటటువంటిది మనలోనే ఉంటుంది. మన వాక్కు ఋగ్వేదం, మన మనస్సుతో చేసే కర్మాచరణం యజుర్వేదం అవుతుంది. ఈ మూడింటిని కలిపే త్రయీ విద్య మనలోంచే ఈ వేదం అనేటటువంటిది మన జీవితంలోకి దిగి వస్తుంది. ఆ దిగి రావటమే అథర్వ వేదం. నీ శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది సమాజానికి. అంటే నీలో వ్యక్తమవుతున్నటువంటి వేద జ్ఞానం అనేటటువంటి దాని కారణంగా నువ్వు సమాజానికి మేలు కూర్చేటటువంటి పనులు చెయ్యాలి అని అర్థం దానికి. అది నిజమైనటువంటి వేదానికి సంబంధించినటువంటి పరమావధి. అంటే నీ హృదయాన్ని సమర్పించుకొని అవతల వాళ్ళతో ప్రేమగా మాట్లాడే వైఖరి సామవేదం ఋగ్వేదాన్ని అనుసంధానం చేస్తుంది. సామవేదం ఋగ్వేదం రెండు ఎలా సింథసైజ్ అవుతాయి అంటే, అవతల వాళ్ళతోటి చక్కగా హృదయపూర్వకంగా ప్రేమగా మాట్లాడాలి. మాట్లాడటం అంటే వైఖరి. ఈ వైఖరికి కారణం శ్వాస. శ్వాస సామవేదం, వైఖరి ఋగ్వేదం. అది గుర్తుపెట్టుకోండి. ఇదంతా శిక్ష అనేటటువంటి శాస్త్రం వల్ల వస్తుంది అని చెప్తుంది తైత్రీయోపనిషత్తు. కాబట్టి శ్వాస వల్ల ఏర్పడుతున్నటువంటి వాక్కులోంచి రకరకాలైనటువంటి డిఫరెన్సెస్ ఆఫ్ స్పీచెస్ వస్తాయి మనకి. అవును కదా? కోపం వచ్చినప్పుడు మాట ఒక రకంగా ఉంటుంది, ప్రేమ ఉన్నప్పుడు మాట ఒక రకంగా ఉంటుంది, మన పని కావాలనుకున్నప్పుడు మాట ఒక రకంగా ఉంటుంది, అవతల వాడు మన పని చేసి పెట్టిన తర్వాత మాట ఇంకొక రకంగా ఉంటుంది. అంతే కదా, ఒకే రకంగా ఉండదు కదండి మాట అంతా. ఇప్పుడంతా డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ అంటారు కదా. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే శ్వాస వల్ల ఏర్పడినటువంటి వాక్కులో నుంచి రకరకాలైనటువంటి నడకలతో కూడినటువంటి వాక్కు బయటకు వస్తుంది. ఆ నడకలనే మనకి ఛందస్సులు అని చెప్తారు. ఛందస్సులు అంటే నడకలు. ఇవి అంటే సామవేద ధర్మం వల్ల ఋగ్వేదంలో నుంచి ఛందోమయమైనటువంటి వాక్కులు ప్రసరిస్తున్నాయి.
అది మానవుడు సాధించింది. దాన్ని ఏం చేస్తున్నాడు, బయట దాన్ని మనం గాన విద్యగా సామవేదంగా అవతరిస్తోంది. గానం మనం మామూలుగా పాటలు పాడతారు కదండి, ఒకే రాగం ఉంది కదండి. ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి పాటలు ఉన్నప్పుడు ఒకే రకంగా లేవుగా. సరిగమలు 7 ఎన్ని రకాలైనటువంటి సంగీత జ్ఞానంతో కీర్తనలు, గేయాలు ఇలా రకరకాలుగా మనం పాడుకుంటున్నాం కదా. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే సామవేదం వల్ల ఏర్పడినటువంటి ఋగ్వేదం నుంచి ఏర్పడినటువంటి ఛందస్సుల కారణంగా అని చెప్తారు. సార్ ఇది చాలా పైకి వెళ్ళిపోతుందండి అని అనిపిస్తుంది. ఏమీ లేదు, నీ శ్వాసలోంచి ఏర్పడినటువంటి వాక్కులోంచి ఏర్పడినటువంటి రకరకాల మాడ్యులేషన్స్ కారణంగా దీన్ని మనం అలా సమన్వయం చేసుకోవాలి. ఇది బ్రహ్మాండ పిండాండ సమన్వయం అంటే. దీన్ని మళ్ళీ మనం ఎలా సాధిస్తున్నాం, దీన్ని మనం వింటున్నాం. మనం మాట్లాడినటువంటి మాటని మనమే విని మన మనస్సు, బుద్ధి, అహంకారాలకు వీటన్నిటిలో నుంచి మనం దాన్ని చక్కగా అవగాహన చేసుకొని మనం దాన్ని వాడుకుంటున్నాం. కానీ అది ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. టీవీ కొనుక్కున్నాం, రిమోట్తో నొక్కంగానే టీవీ వచ్చింది, వాడెవడో ఆన్ చేసిపోయాడు, దాన్ని రోజు ఆన్ చేస్తున్నాం, ఆఫ్ చేస్తున్నాం, వాడుకుంటున్నాం. అంతకుమించి మనకు తెలియదు టీవీ, అంతవరకే వాడుకుంటున్నాం. మనం 10 ఏళ్ళైనా అలాగే ఉన్నాం. ఇప్పుడు మేము కూడా ఇక్కడ మంచి లేటెస్ట్ కార్ కొనుక్కున్నాం అనుకోండి, చాలా ఫీచర్లు ఉంటాయి. పిల్లలంటే అవన్నీ వాళ్ళకి టైం ఉంటుంది, కెలుగుతారు, ఏదో చేస్తారు. 5 ఏళ్ళు వాడినా 10 ఏళ్ళు వాడినా డాడీ నీకు ఇది తెలుసా అంటే తెలియదు, ఎందుకంటే మనం ఆ లోపలికి వెళ్ళాలా. అలాగే మనకున్నటువంటి వాక్కు ద్వారా మనం రకరకాలుగా వాడుకుంటున్నాం, కానీ వాక్కు ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. కానీ అందుకని ఏం చెప్తారు, అని వినటం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎందుకు చెప్పారంటే, నాన్న ఓంకారం చేసుకుంటూ ఆ ఓంకారాన్ని నువ్వు వింటూ గనక ఉన్నట్లయితే నువ్వు నీ మనస్సు, నీ బుద్ధి, అహంకారం అన్నీ కూడా అందులో లీనమైపోయి నువ్వుగా మిగులుతావు. దాన్నే సోముని ప్రజ్ఞ అని చెప్తారు. అదే యోగ స్థితి. దీనివల్ల ఏమవుతుందంటే బ్రహ్మాండమైనటువంటి నీకు ఆనంద స్థితి కలుగుతుంది. ఆ ఆనందమయ కోశాన్ని గంధర్వులు నివసించేటటువంటి గంధర్వలోకం అంటారు. గానం కూడా గంధర్వ గానం అని ఎందుకంటారంటే నిన్ను ఆ ఆనంద స్థితికి తీసుకెళ్తుంది కాబట్టి. ఇటువంటి ఋగ్వేదానికి అంటే నీ వాక్కు ద్వారా నువ్వు ఒక ఆనందమయమైనటువంటి స్థితికి నువ్వు వెళ్తున్నావు. నువ్వు కూడా ఒక చక్కటి, మనం ఏదైనా ఒక మాట విన్నావు అనుకోండి, మనకు తెలియకుండా ఒక చక్కటి ఆనందం వస్తుంది. నీ వాక్కు ద్వారా నువ్వు ఆనంద స్థితికి వెళుతున్నావు. ఆ వాక్కుకు మూలమైనటువంటిది సామవేదం అంటే శ్వాస కాబట్టి నేను వేదములలో సామవేదాన్ని అని చెప్పాడు భగవంతుడు. అంటే మన శ్వాసని దైవంగా భావించాలి. ఆ శ్వాసకి కారణం ఎవరు? నేను అనేటటువంటి నీలో ఉన్నటువంటి మూల ప్రజ్ఞ. అప్పుడు మనకి వేదానాం సామవేదోస్మి అంటే ఏంటో అర్థం అవుతుంది. లేకపోతే అవేవో వేదాలటండి, వేదాల్లో ఆయన సామవేదంట అంటే మిగిలిన వేదాల్లో ఆయన లేడనమాట అని మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ 3 చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? వేదానాం సామవేదోస్మి. సామవేదం కారణంగా ఋగ్వేదం పుడుతుంది, ఋగ్వేదం కారణంగానే అథర్వవేదం వస్తుంది, యజుర్వేదం వస్తుంది. యజుర్వేదం అంటే మనస్సు. ఈ వాక్కును నీ మనస్సు ద్వారా వింటున్నావు. మనసు లేని వాడికి వాక్కు రాదు కూడా. మైండ్లెస్కి, కోమాలో ఉన్నవాడు ఏం మాట్లాడతాడండి? మాట్లాడతాడా? మాట్లాడితే కోమాలో ఉన్నట్టు ఎట్ట అవుతుంది? అది మనకు అర్థమైతే ఇందులో ఉన్నటువంటి రహస్యం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వేదానాం సామవేదోస్మి అయిపోయింది. ఆ తర్వాత ఏమనండి, దేవానాం అస్మి వాసవ. దేవతలలో నేను ఇంద్రుడను. దేవతలంటే ఇప్పుడు ఈ రకరకాలైనటువంటి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి రకరకాలైనటువంటి ఈ ఛందస్సులతో కూడినటువంటి గణాలు ఏర్పడుతున్నాయి. అవన్నీ దేవతలే. మనం మాట్లాడుతున్నాం. ఎన్ని రకాలైనటువంటి దేవతా ప్రజ్ఞలు పనిచేస్తే మనలో మాట్లాడుతున్నాయి తెలుసా? మళ్ళీ దాని గురించి మనం చెప్పుకోవాలంటే కనీసం 3-4 గంటలు చెప్పుకోవాలి. ఈ ఇన్ని దేవతా గణాలు ఏవైతే ఉన్నాయో, గుంపులు ఏవైతే ఉన్నాయో, ప్రతి గుంపుకి కూడా ఒక లీడర్ ఉంటాడు, ఒక సెంట్రల్ పాయింట్ ఉంటుంది. ఈ దేవతా గణాలని వసువులు అంటారు. దేవానాం అస్మి వాసవ, వీటినే వసువులు అంటారు. వసువులు అంటే 8 మంది వసువులు. మామూలుగా మనకి 33 కోట్ల దేవతలు అనగానే మీకు 33 కోట్ల మంది దేవతలట మాకు ఒక్కడే అంటాడు. కాదు నాన్న, మేము ఒకే పదార్థంతో ఎన్ని రకాలైన వంటలైనా మనం చేసుకుంటాము, కానీ మీరు ఒకటే చేసి తింటారని మనం చెప్పాలి.
12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 మంది వసువులు. ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ రూపంలో సృష్టిలో పనిచేస్తూ ఉంటాయి. ఆదిత్యుల గురించి చెప్పుకున్నాం, తర్వాత వచ్చే వారం రుద్రుల గురించి చెప్పుకున్నాం. రుద్రాణం శంకరశ్చాస్మి అంటాడు దీని నెక్స్ట్ శ్లోకంలో. ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ ఇల్యూమినేషన్, స్వయం ప్రకాశకమైనటువంటివి. ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ వైబ్రేషన్, తరంగాలు, శక్తి తరంగాలు. అవన్నీ వసువులు అంటే ప్రిన్సిపల్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఏదైనా ఒక వస్తువుని మేనిఫెస్ట్ చేయాలంటే దానికి ఏం కావాలండి? పొడవు, వెడల్పు, బరువు, మందం, ఆకారం. అదే మనిషి అయినట్టు వ్యక్తిత్వం, వాడు చేసేటటువంటి చేష్టలు, ఇవన్నీ ఇతరులకు కనపడటం. ఇవన్నీ సృష్టి ధర్మాలు. ఈ 8 కూడా 8 వస్తువులు అంటారు. వీటన్నిటికీ కూడా ఒక కేంద్ర ప్రజ్ఞ ఉంటుంది. ఆ కేంద్ర ప్రజ్ఞ అంటే ఆ కేంద్రంలో నివసించేటటువంటి ఒక ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఆధారంగా మిగిలినవన్నీ పనిచేస్తూ ఉంటాయి. మామూలుగా ఒక ఆటం ఉందనుకోండి, న్యూక్లియస్ ఉందండి, దాని చుట్టూతా ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది, సెంట్రల్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్య నేను ఒక విషయం తెలుసుకొని చాలా ఆశ్చర్యపడ్డానండి. ఏంటంటే, అంటే నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆశ్చర్యం, అది ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే కనిపెట్టినటువంటి విషయం. ఎలక్ట్రాన్ అనేటటువంటిదట మీరు చూస్తున్నప్పుడే ఉంటుందట, చూడనప్పుడు లేదట. అంటే వెన్ యు ఆర్ అబ్జర్వింగ్ దేర్ యూ కెన్ సీ ద ఎలక్ట్రాన్, అదర్వైజ్ నాట్ అన్నారు. మరి ఏమవుతుంది ఆలోచించండి. మనం మొదట్లో ఒక మాట చెప్పుకున్నాం, దేవుడు అనేటటువంటి వాడు నమ్మిన వాడికే ఉన్నాడండి, నమ్మని వాడికి లేడండి అని అన్నప్పుడు నాకు ఈ ఎలక్ట్రాన్ తోటి మీరు దాన్ని కంపేర్ చేసుకుంటే అనిపిస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ఉంది అని నువ్వు గమనిస్తున్నావు అనుకో, నీకు ఎలక్ట్రాన్ ఉంది. ఎలక్ట్రాన్ లేదు, గడిది గుడ్డు లేదన్నావు అనుకో, నీకు ఎలక్ట్రాన్ లేదు. మరి ఎలా పనిచేస్తుంది సార్ అంటే, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం? ఉందనుకో యూటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి అది ఉంది, నీకు పని చేసి పెడుతుంది. ఎందుకంటే వీఆర్ ఆల్ థింకింగ్ సైంటిఫికల్లీ. మనకి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ మనకు కావాలి కాబట్టి ఎలక్ట్రాన్తో మనం ఆడుకుంటున్నాం. లేదనుకునే వాడికి లేదండి అంటే దేవుడు కూడా అంతే. ఎలక్ట్రాన్ గురించి మనకు ఎంత తెలుసో దేవుడి గురించి కూడా మనకు అంతే తెలుసు. దీన్ని మనం కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రాన్ అంటేనే దేవుడు అని మనం ఎలక్ట్రాన్ నుంచి ఎలక్ట్రిసిటీ అని ఆలోచిస్తే ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉందండి? చోట్లో తెలుసా? చోటంతా ఎలక్ట్రిసిటీనే. ఆ ఎలక్ట్రిసిటీనే ప్రాణం అంటారు. ఆ ప్రాణానికి మనం ఎలా తీసుకుంటున్నాం అంటే శ్వాస రూపంలో మనం తీసుకుంటున్నాం. ఆ శ్వాస గురించే చెప్పాడు, దాన్నే సామవేదం అంటారండి. ఈ 8 మంది వసువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సృష్టిని వ్యక్తం చేయటానికి, మేనిఫెస్ట్ చేయటానికి వాళ్ళు ధర్మాలుగా పనిచేస్తారు. పొడుగు, వెడల్పు, బరువు, మందం, దానికి ఒక షేపు, అది ఎలా ప్రవర్తిస్తుంది, అది ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా వీళ్ళు పనిచేస్తూనే ఉంటారు. మళ్ళీ కూడా అంతే కదండి, ఎత్తు, పొడుగు. మీరు పోయిన 2-3 ఏళ్ల క్రితం చూసినప్పటికీ ఇప్పటికీ బాగా తగ్గారండి అని ఒకడంటే వాడు చాలా సంతోషపడతాడు, అంతే కదా. కానీ ఎవరన్నా మీరు కాస్త ఒళ్ళు చేశారండి అంటే బాధపడతాడు. నేను లావయ్యాను, పొట్టొచ్చిందండి, చాలా కష్టపడుతున్నాను కానీ అది ఒకటి పోవట్లేదండి అంటాడు. అంటే మన పొడవు, వెడల్పు, బరువు, మందం, ఆకారం, మన వ్యక్తిత్వము, మనం చేసేటటువంటి చేష్టలు, అంటే మన ప్రవర్తన, అవి ఇతరులకు కనపడటం అనేటటువంటి 8 రకాలైనటువంటి ధర్మాలు మనలో పనిచేస్తూ ఉంటాయి. అలాగే సృష్టిలో కూడా పనిచేస్తూ ఉంటాయి. వీటన్నిటిని వసువులు అంటారు. వీటన్నిటికీ కూడా ఒక సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాటి కారణంగా పనిచేస్తారు. దాన్ని ఇంద్రుడు అంటారు. ఈ ఇన్ని దేవతా ప్రజ్ఞలకి ఉన్నటువంటి నాయకుడు, ఈజ్ ఎ లీడర్. మనకు కూడా ఉన్నారు కదండి, మన దగ్గర కూడా లీడర్స్ ఉంటారు కదా. అలాగే ఇన్నిట్లో ఉన్నటువంటి ఆ లీడర్ ఏదైతే ఉందో ఆ లీడర్ని ఇంద్రుడు. అది నేనని తెలుసుకో. అంటే ఇన్ని రకాల దేవతా ప్రజ్ఞలు పనిచేయటానికి మూల కారణమైనటువంటి శక్తి కేంద్రాన్ని, చైతన్య కేంద్రాన్ని నేను అని తెలుసుకో. అయితే ఇది వ్యక్తం కానప్పుడు, వ్యక్తమైనప్పుడు ఇంద్రుడు ఇన్ని ప్రజ్ఞలో మనం అనుకున్నాం. వ్యక్తం కానప్పుడు ఈ ప్రజ్ఞ ఏమవుతుందంటే అన్నిట్లోనూ ఉండిపోతుంది, వ్యాపించి ఉంటుందట. ఎలక్ట్రాన్ లాగా. ఎలక్ట్రాన్ నువ్వు చూసినప్పుడు నీకు ఎలక్ట్రాన్గా అక్కడ కనపడుతోంది, దాని చుట్టూ తిరుగుతోంది, న్యూక్లియస్ చుట్టూతా. నువ్వు గమనించినప్పుడు ఎక్కడ ఉంది? అందులో కలిసిపోయింది. వ్యక్తమైనప్పుడు ఇంద్రుడిగా వ్యక్తం అవుతున్నాడు, ఈ అన్ని దేవతా ప్రజ్ఞలకి సమూహానికి మధ్యలో కేంద్రంగా. వ్యక్తం కానప్పుడు అన్నిట్లో కలిసిపోయి ఉన్నాడు. అప్పుడు దాన్ని అగ్ని అంటారు. అంటే చోట్లో ఉన్నటువంటి విద్యుత్. అది ఈ వ్యక్తం అవటం కూడా ఆ విద్యుత్ వల్లే జరుగుతుంది. వ్యక్తం అయితే ఇంద్రుడు, వ్యక్తం కాకపోతే వ్యాపించి ఉంటాడు, వాడిని విష్ణు అంటారు. ఈ అగ్నికి, విష్ణువుకి, ఇంద్రుడికి, సోముడు, వీటన్నిటికీ కూడా స్థితి భేదం కానీ లోకభేదం లేదు అని చెప్తారు.
ఇవన్నీ నీలో పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, నీలో ఎందుకు పనిచేస్తున్నాయి, అవన్నీ సృష్టిలో పనిచేస్తున్నాయి కాబట్టి. యాజ్ అబౌవ్ సో బిలో, ఈ కరస్పాండెన్స్ కనుక మనకు అర్థమైతే ముందు మనలో మనకి కావాల్సినటువంటి ఆ సింథసిస్ అనేటటువంటిది వస్తుంది. అంటే దీన్ని మనం ఈ విధంగా మనం మరి ఎట్లా తెలుసుకుంటామండి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఏదైనా వస్తువుని చూడాలనుకోండి, చూడాలంటే కళ్ళు కావాలి, వినాలంటే చెవులు కావాలి, వాసన చూడాలంటే ముక్కు కావాలి, మరి దాన్ని సెన్స్ చేయాలంటే మరి మనకి చర్మం కావాలి, అంతే కదా. ఇవన్నీ ఇంద్రియాలు. మనకి ఐదు జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి కదా మనకి. వాటి పేర్లు ఎందుకు లేండి, మనకు అన్నీ తెలుసు కదా, మనకు తెలియంది లేదు. ఈ 10 కర్మేంద్రియాలకి, ఈ మొత్తం ఇంద్రియాలకి కూడా 11వదైనటువంటి మనస్సు అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఈ 10 ఇంద్రియాలకి నాయకత్వం వహించి ఉంటుంది. అవి 11. ఈ 11టినే 11 రుద్రులు వాటిని ఆధిపత్యం వహించి ఉంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 11 మంది రుద్రులు అంటే ఇవే 10 ఇంద్రియాలు మనస్సు కలిపి 11 మంది. అయితే ఇట్లా భావం చేయాలంటే ఇంద్రియాలు కావాలి కాబట్టి వాటిల్లో పనిచేస్తున్నటువంటి ఇంద్రియం కూడా మనస్సే. అందుకని ఏమన్నాడండి ఇక్కడ ఇందాక, ఇంద్రియాల్లో మనస్సును అన్నాడుగా, ఇంద్రియాణం మనశ్చాస్మి అన్నాడు. సార్ మైండ్ తోటి చాలా ప్రాబ్లం సార్. ఏదైనా ధ్యానం చేద్దామన్నా, ఏదైనా పని చేద్దామన్నా, ఇవాళ నుంచి రీల్స్ చూడకూడదని ఎన్నోసార్లు అనుకుంటాను సార్, అయినా కూడా నేను మళ్ళీ వాటిలోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకునో సార్, ఈ మైండ్ ఈజ్ వెరీ బ్యాడ్ సార్, దాన్ని పక్కకి తీసి పారేద్దామంటే మరి ఎట్లా? మొన్న ఎక్కడో ఒక వాక్యం చదివాను, ఆలోచనల నుంచి దూరంగా పారిపోవాలి అని ఎవరో స్టేటస్ పెట్టారు, మెసేజ్ పెట్టారు. ఎలా పారిపోవాలో చెప్పగలరా? ఆలోచన నుంచి ఎలా పారిపోతావు నువ్వు? చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. నువ్వే ఆలోచన, నీ నుంచి నువ్వు ఎలా పారిపోతావు? ఆలోచన నీ వల్లే పుడుతోంది, నీ వల్ల పుట్టిన ఆలోచన నుంచి నువ్వు ఎలా పారిపోతావు? నీ నుంచి నువ్వు పారిపోగలవా? ధ్యానం చేసేటప్పుడు మనసు చాంచల్యం అండి, మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుందండి, అది ఎట్లాగండి, ధ్యానానికి మనస్సు అడ్డమండి అని మనం మాట్లాడుకుంటాం కదా. దాన్ని నువ్వు తీయలేవు, ఎందుకంటే నువ్వే మనస్సు. నేను మనస్సునని చెప్తున్నాడు కదా. అప్పుడు ఏం చేయాలి? మనస్సు నేనే అని ధ్యానం చేయాలి. నువ్వు మనస్సు నేనే అని ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావో అందులోకి నువ్వు మెల్లిమెల్లిగా లీనమైపోతావు. అలా లీనమవటానికి నీ మనస్సు నీకు నీ మనసులో కలిగే భావాలు అడ్డం కాబట్టి, ఆ భావాలని దేనికో దానికి నువ్వు లింకప్ చేయాలి కాబట్టి, అందుకని తీసుకెళ్ళి నీ శ్వాస ఎలా జరుగుతుందో దాని మీద పెట్టమన్నారు. అంటే నీ మనసు కంట్రోల్ రావాలంటే నీకు సామవేదంతో లింకప్ కావాలి. ఈ సామవేదంతో లింకప్ కావాలి అంటే దానికి మూలమైనటువంటి సామవేదం, దాని నుంచి పుట్టేటటువంటి ఋగ్వేదంతో నువ్వు అనుసంధానం చెందాలి. అంటే మనో యజుర్వేద అన్నారు కదా, అంటే సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము అనేటటువంటివి 3 కూడా శ్వాస, ఆపై వాక్కు, ఆపై మనస్సు, ఈ 3టిని కనుక మీరు, ఇదే త్రయీ విద్య అన్నారు, ఈ 3టిని కనుక మీరు అనుసంధానం చేయగలిగితే, అంటే శ్వాస వల్ల పుడుతున్నటువంటి వాక్కుతోటి, నువ్వు కంఠద్వారంతో గనక వస్తున్నటువంటి దాన్ని నువ్వే నీ మనస్సుతోటి గనక వింటూ, ఆ వస్తున్నటువంటి శ్వాస మీదకి గనక ఆ మనస్సును గనక పెట్టినట్లయితే, అప్పుడు మెల్లిమెల్లిగా నీలోకి ఆ మనస్సు అలా మెర్జ్ అయిపోతుంది. ఇది ధ్యానంలో మనం చేయవలసింది. బాగుంది కదా, చాలా బాగుంటుంది. ఎందుకుంటుంది? మనం ప్రయత్నం చేస్తే ఉంటుంది. ఆ తర్వాత ఇంకో విషయం ఏం చెప్పాడండి, భూతానాం అస్మి చేతన. మామూలుగా సౌందర్య లహరిలో ఫస్ట్ శ్లోకం ఏం చేస్తుంది? శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. శివశక్త్యాయుక్తో యది శివుడట, అమ్మా నువ్వు లేకపోతే శివుడికి శక్తి లేదు అని చెప్పేసి ఒక అర్థం చెప్తారు. శివశక్తి అనేటటువంటివి అభేద స్థితిలో ఉంటాయి. ఎప్పుడు శివుడి నుంచి శక్తిని, శక్తి నుంచి శివుణ్ణి వేరు చెయ్యలేరు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. శివుడే కాదు, దేవతలు ఎవరూ స్పందించలేరమ్మా అని శంకరాచార్యుల వారు అమ్మవారిని అన్నారు. ఎందుకు? ఆవిడ చైతన్య స్వరూపిణి. ఈ చైతన్యానికి మూలమైనటువంటి శివుడితో నిరంతరం ఆవిడ కలిసే ఉంటుంది. అందుకనే భూతములలో చైతన్యాన్ని, భూతం అంటే అమ్మో సార్ భూతం అంటే పుట్టినది అని అర్థం.
ఆ దాంట్లో కదిలేటటువంటి దాన్ని కదిపేటటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది నేనే అని చెప్తాడు. మనం మొట్టమొదట ఇందాక చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే ప్రకృతి దేనిపై ఆధారపడి ఉంది, పురుషుడిపై ఆధారపడి ఉంది అని చెప్పుకున్నాం. పురుషుడు అంటే ఏంటో చెప్పుకున్నాం. అటువంటి పురుషతత్వం ఏదైతే ఉందో అదే నేను. ఆ నేనే నీలోకి దిగి వచ్చి నీలో నేనుగా ఉండి నువ్వు ఆడుకునే నాటకాలన్నిటికీ మూలమైనటువంటి ఎలక్ట్రిసిటీ ఆ చేతన ఏదైతే ఉందో అది నిన్ను లోపల ఉండబట్టే, ఆ కరెంట్ ఉండబట్టే మనం ఎన్ని వేషాలైనా వేస్తున్నాం. మన బొమ్మ ఆడుతోంది. లేకపోతే ఏం లేదు. స్విచ్ తీసేస్తే ఫట్ అయిపోయింది సార్. పాపం ఇందాక కూడా ఫోన్ చేసి మాట్లాడాను అంటాం. అది స్విచ్ తీసేసారు, అయిపోయింది, పవర్ ఆఫ్ అయిపోయింది. అటువంటి చేతనని భూతములలో నేను అని చెప్పాడు. కాబట్టి మనం ఇందులోంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ శ్వాస నేనే, నీ వాక్కు నేనే, నీ మనస్సు నేనే. ఇన్ని నీలో ఉన్నటువంటి సమస్త ప్రజ్ఞలకి మూల కేంద్రంలో ఉన్నటువంటి ఆ మూల ప్రజ్ఞ ఏదైతే ఉందో అది నేనే. నీ చేతన ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో, నువ్వు అనుకునే ప్రజ్ఞ ఏదైతే ఉందో, నువ్వులో ఈ శరీరం అనేటటువంటి పదార్థాన్ని, నీ ప్రాణాన్ని నడిపిస్తున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది కూడా నేనే అనేటటువంటి దాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎలా తెలుసుకోవాలి నిన్ను అని అడిగినటువంటి అర్జునుడికి ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానంగా నన్ను ఇలా తెలుసుకో, ఇది ఒక విభూది అనేటటువంటి దాన్ని మనకు భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో 22వ శ్లోకం ఇది విభూతి యోగంలో. కాబట్టి ఏది చూసినా, ఏది చేసినా, ఎక్కడ విన్నా, ఏది అన్నా అది మనలోంచే పుడుతుందనే భావంతో మనం ఉంటూ మన సాధనని మనం కొనసాగిస్తూ నిరంతరం మనం దైవంతో అనుసంధానం చెందటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, అవగాహనని మనకి భగవద్గీత అందిస్తుంది. అలా మన సాధన నిరంతరం ముందు కొనసాగాలని, అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.